ఏందిరో ఈ కొండ ఎక్కడ చూసినట్టు అనుకుంటున్నారా? వెల్కమ్ టు మహేశ్వర్ అఫీషియల్. మీలో ఎవరైనా తిరుమల వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి, మీకు ఉపయోగపడుతుంది. కడప నుంచి తిరుపతికి అయితే ట్రైన్ ఎక్కాను. చూడండి, ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనుకోండి. ఇంకా అలా కూర్చొని నేచర్ చూస్తున్నాను. అంతలోనే తిరుపతి రీచ్ అయింది. తిరుపతి రీచ్ అవ్వగానే నేను వీడియో తీస్తుంటే ఆ అంకుల్ అయితే చూడండి నన్నే చూస్తున్నాడు. ఆ అంకుల్ అయితే ఏడ దొరికిన సంతారా బాబు అనుకుంటున్నాడు. దర్శనం టికెట్ల కోసం అయితే ఇంకా రైల్వే స్టేషన్ బయట ఉన్న విష్ణు నివాసం దగ్గర అయితే ఇస్తారు. సో నేనైతే చాలా సేపు క్యూలో ఉన్న తర్వాత నాకైతే దర్శనం టికెట్ వచ్చింది. ఇంకా వెంటనే లేట్ చేయకుండా అయితే నేను అలిపిరికి అయితే ఆటోలో వెళ్ళాను. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఏంటో ఈ తిరుపతికి ఎన్నిసార్లు వచ్చినా కానీ మనకు ఎప్పుడు కొత్తగానే కనిపిస్తుంది. అంతలా డెవలప్ అవుతుంది. అలిపిరి రీచ్ అయ్యాను. సో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లో అయితే మనకు ఒక మూవీలో షూటింగ్ అయితే జరిగింది. తెలిస్తే కామెంట్ చేయండి. నా లగేజ్ మొత్తం కొండపైకి మోయడం కష్టం అని చెప్పేసి అక్కడైతే ఇక్కడ పక్కనే ఉన్న లగేజ్ కౌంటర్లో తెచ్చాను. సో వాళ్ళైతే మనకు స్లిప్ ఇచ్చారు. ఇంకా అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసరికైతే టెంకాయ తీసుకున్నాను. ఒక్కొక్క టెంకాయ వచ్చేసి 50 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. సో ఇంకా లేదా అలిపిరి మెడికల్ దగ్గరికి అయితే అక్కడ టెంకాయ కొట్టేది బయలుదేరాను. సో వీడియో చేద్దాం అనుకున్నా, చాలా క్రౌడ్ ఉండేసరికి అయితే వీడియో తీయలేకపోయాను. ఇంకా అలా ఎక్కుతూ ఉంటే పక్కనే ఉన్న నేచర్ అట్మాస్ఫియర్ ఇలా చూస్తూ చాలా అంతే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. చూడండి మీరే ఆ నేచర్ అందు ఎలా ఉందో. నేనైతే ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళాను. సో అందుకే సరిగ్గా వీడియో క్లారిటీ రాలేదు. ఇక్కడ జింకలు ఇంకా చాలా అంటే చాలా రకాలైన వన్యప్రాణులు అయితే ఉన్నాయి. నేను కూడా చాలా ఈజీగా ఎక్కుతా అనుకున్నాను మెట్లు. ఒక 1000 ఎక్కేసరికి అయితే అసలైన సినిమా అయితే కనిపిస్తుంది. గాలిగోపురం దగ్గర రీచ్ అయిన తర్వాత అయితే అక్కడైతే మనకు తినడానికి అయితే ఫుడ్ అన్ని రకాలవన్నీ దొరుకుతాయి. చూడండి 2000 మెట్లకి ఎలా అయిపోయాను. మెట్లకి ఇప్పుడు ఓపికే కాదు, భక్తి కూడా ఉండాలి. ఏమంటారు? అలా ఎక్కుతూ ఉండేసరికి అయితే మనకు చీకటి అయితే పడిపోయింది. ఇంకా చీకటి పడగానే మన కడుపులో అయితే ఎలకలు అయితే పరిగెత్తున్నాయి. అందులోనూ 2000 మెట్లు ఎక్కాం కదా, ఇంకా మనకైతే ఓపిక అయితే అయిపోయింది. సో ఇంకా వెంటనే ప్లేట్ చేయకుండా పక్కనే ఉన్న మజ్జిగ అయితే తీసుకున్నాను. అది సరిపోకైతే మళ్ళీ మూరి మిక్చర్ అయితే తీసుకున్నాను. అది కూడా సరిపోలేదు అనుకోండి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుండే ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వచ్చేసింది. మీరు ఎప్పుడైనా తిరుమలలో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూసినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా స్వామి విగ్రహం దగ్గర అయితే కొంచెంసేపు కూర్చొని ఆ తర్వాత అయితే బయలుదేరాను. సో అలా వెళ్తూ అయితే ఇంకా మనం ఫైనల్గా అయితే మోకాలి పర్వతం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అందరూ మోకాళ్ళతో ఎక్కాలి అంటారు, బట్ అది మనం కూడండి. నేనైతే ఒక 3 ఎక్కాను. మీరేం ఎక్కారో కామెంట్ చేయండి. ఇంకా మోకాల పర్వతం మీద ఎక్కాను. ఇంకా అలా వెళ్తూ ఉన్నాను. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అలిపిరి మెడికల్ అయితే అయిపోయాయి. ఇంకా తిరుమల అయితే రీచ్ అయ్యాను. ఇంకా తిరుమల ఎంటర్ అవ్వగానే అయితే మనం కింద బ్యాగ్ ఇచ్చాం కదా లగేజ్ కౌంటర్లో, ఆ బ్యాగ్ అయితే ఇక్కడ తీస్తారు. సో మన స్లిప్ తీసుకుని వెళ్ళి ఇంకా తీసుకున్న వెంటనే ఇంకా మనకు రూమ్స్ అయితే దొరుకుతాయి. బట్ నేనైతే ఒక సింగిల్గా వచ్చా కదా, సో లాకర్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లో అయితే లాకర్లు ఇస్తారు. ఈ బిల్డింగ్ నేమ్ వచ్చేసి అయితే మాధవ నిలయం అంటారు. సో ఇంకా వెళ్ళగానే చూడండి చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. చాలా క్రౌడ్ కూడా ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఇదిగో లాకర్ హాల్ నెంబర్ 2లో అయితే ఉంటాను. ఇంకా అక్కడికి వెళ్ళగానే అయితే చాలా అంటే చాలా ఫుల్గా అనేది ఇక్కడ లాకర్ అయితే ఇస్తారు. సో మనకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. భోజనం సమయం అయితే అయింది. మా హాల్ పక్కనే భోజనశాల అయితే ఉచిత భోజనంగా పెడతారు. సో ఇక్కడైతే వెరైటీలు చాలా పెడతారు. సో ఇక్కడ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అలా స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. సో దారిలో అయితే చూడండి ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. ఇంకా స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. సో మనం స్వామివారి కంటే ముందు మనమైతే వరాహ స్వామి అయితే దర్శించుకోవాలి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం చాలామందికి వరాహ స్వామి టెంపుల్ ఎక్కడుందో తెలియదు. సో కోనేటి పక్కనే ఉంది. అది కనిపిస్తుంది కదా గుడి పక్కనే కోనేరు పక్కనే వరాహ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇది కనిపిస్తుంది కదా, ఇదే వరాహ స్వామి టెంపుల్. స్వామివారి దర్శించుకొని అయితే బయటకు వచ్చాను. ఇంకా మాకు ఈ గుడి పక్కన అయితే అన్నదానం అయితే చేస్తారు. సో అది కూడా చూపిస్తాను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా క్యూలో లేకపోతే మళ్ళీ ఫుడ్ ఉంటుందో లేదని సరే అనేసి నేనైతే పక్కనే ఉన్న అన్నదాన వెంగమాంబ సత్రంకి తెచ్చాను. సో చూడండి ఇప్పటికే చాలా అంటే చాలా క్యూ ఉంది. ఈ బిల్డింగ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. 2 నుంచి 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇంకా అలా వెళ్ళగానే అయితే మనకైతే ఒక పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. చూడండి ఆ పెయింటింగ్ మీకు చూపిస్తాను. ఇది కనిపిస్తుంది కదా, ఇదేనండి ద బ్యూటిఫుల్ ఆఫ్ పెయింటింగ్ ఇన్ తిరుమల.
ఈ పెయింటింగ్ పక్క నుంచి అయితే చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే మంచి అట్మాస్ఫియర్ ఉంది అన్నం తినే దగ్గర కూడా. ఇంకైతే హాల్లోకి వెళ్తున్నాము. సో చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఫుడ్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, అక్కడ నీట్నెస్ కానివ్వండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ టైంకి అయితే వెళ్ళాను. సో సేమియా ఉప్మా అయితే పెట్టారు. సో అది కూడా టేస్ట్ బాగానే ఉంది. ఇంకా తిన్న తర్వాత అయితే బయటకు వచ్చాను. సో మనమైతే దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళాలి. చాలామందికి దర్శనం క్యూ లైన్లోకి ఎలా వెళ్ళాలో తెలియదు. సో నేనైతే ఈ వీడియోలో చెప్తాను. గుడి వెనకాల నుంచి స్ట్రైట్గా అయితే వెళ్తే ఇక్కడైతే ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. అలా స్ట్రైట్గా వెళ్తే వస్తుంది. ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదైతే టోకెన్ ఉన్నది వాళ్ళకి దర్శనం క్యూ లైను. అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా వెయిటింగ్ హాల్లో, అక్కడైతే టోకెన్ లేని వాళ్ళది. ఇంకా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అక్కడే మొబైల్ తీసుకున్నారు. ఇంకా మొబైల్ దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చాను. చూడండి మనం అక్కడ క్యూ లైన్లో ఇచ్చాం కదా మొబైల్, ఆ మొబైల్ అయితే మనకు ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్లో అయితే ఇస్తారు. మన స్లిప్ తీసుకుని వెళ్ళి నెంబర్ చెప్తే మన మొబైల్ మనకి ఇస్తారు. తిరుపతి అనగానే గుర్తొచ్చేది లడ్డు. మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. ఇంకా లడ్డు తీసుకొని అయితే నేనైతే స్వామివారి దగ్గర కొద్దిసేపు అయితే కూర్చున్నాను. లడ్డు స్మెల్ చూస్తే ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే అనిపిస్తుంది. ఇంకా లైట్ చేయకుండా లాకర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా లాకర్ని వాళ్ళకైతే ఇచ్చిన తర్వాత అయితే నేనైతే రిటర్న్ అయ్యాను. తిరుమల నుంచి తిరుపతికి బస్ అయితే ఎక్కాను. సో ఫర్ హెడ్ అయితే 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలా తిరుమల ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మహేశ్వర్ అఫీషియల్ 112M ని ఫాలో చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.